ఈ వీడియో యువకుల గురించి చేస్తున్నాను. ముఖ్యంగా పెళ్లి వయసులో ఉన్నటువంటి యువకులు ఈ వీడియో పూర్తిగా అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం జనాభా నుంచి ఎట్లా తగ్గించాలి అని ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ఒకరికి ఇద్దరు ఉంటే చాలు, ముగ్గురు వద్దు, ఒకరికి ఒకరే చాలు, ఎన్నో రకాల నినాదాలతోటి గవర్నమెంట్ కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది. అటువంటిది పూర్తిగా కథ మారిపోయింది. అందుకే ఈ వీడియో. ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు, ఐవీఎఫ్ క్లినిక్లు, స్టెరిలిటీ క్లినిక్లు, ఆండ్రాలజిస్టులు అంటే మెడిసిన్లో కొత్త విభాగం ఏర్పడింది. ప్రతి వీడియోలో కూడా పీసీఓడి అంటే ఏంది, పీసీఓఎస్ అంటే ఏంది, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంది, అంటే జనాభా ఎక్కువై బాధపడేవాళ్ళం ఈరోజు ఆ జనాభా గురించి కష్టపడుతున్నాం. ప్రతి జీవి ఈ ప్రకృతిలో మొదట చేయబోయే పని యుక్త వయసు రాగానే పిల్లల్ని కనడం. చెట్టు కానీ, జంతువు కానీ, మనిషి కానీ. అంటే సమయానుకూలంగా మనం పిల్లల్ని కంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. ఈ ఈక్వేషన్ని మనము చెడగొడితే ప్రకృతికి విరుద్ధంగా పోయినట్లే. ఒకప్పుడు యావరేజ్ పెళ్లి చేసుకునే వయసు 20 నుంచి 25 లోపలే ఉండేది. అమ్మాయిలైతే 16 నుంచి 18, 19 కల్లా పెళ్ళి అయిపోయేవి. అబ్బాయిలు అసలు 25 దాటి ఎవరు పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు, అంతకుముందే అన్నీ అయిపోయేవి. ఈరోజు 38 సంవత్సరాలు ఉన్న అమ్మాయి వచ్చి ఇప్పుడు నేను తల్లిని కావాలి, పిల్లడు పుట్టాలంటది. 45 ఏళ్ళకు ఒక ఆయన పెళ్లి చేసుకొని ఇప్పుడు నేను పిల్లోని కంటాడంటాడు. ఈ విచిత్రమైన ప్రవర్తనతోటి మన శరీరం తట్టుకోలేక అసలు పిల్లలు పుట్టడమే కరువయ్యేటట్టుంది. ఈరోజు మనం మగపిల్లల గురించి మాట్లాడుకుందాం. మగవాళ్ళలో ఈ స్టెరిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది? మగవాళ్ళలో శుక్రకణాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది ముఖ్యమైనది. కొందరిలో పూర్తిగా శుక్రకణాలు ప్రొడక్షనే లేకపోవచ్చు, కొందరిలో ప్రొడక్షన్ ఉండి కూడా అవి వాటికి కావాల్సిన కదలిక, మూమెంట్, మొటిలిటీ లేకపోవచ్చు. ఇంకొందరిలో వాటి సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు. అంటే 3 రీజన్స్. ఒకడేమో నంబర్ ఆఫ్ సెల్సే తక్కువ ఉండడం, రెండవది నంబర్ ఆఫ్ సెల్స్ సరిగా ఉండి కూడా వాటిలో చలనం లేకుండా ఉండడం, మూడవది అసలు వాటి ప్రొడక్షనే కంప్లీట్లీ లేకుండా ఉండడం. ఈ 3 కారణాలు కూడా ఫిజియలాజికల్గా శరీరానికి సంబంధించినవి. అయితే మామూలుగా ఒక మంచి యువకుడికి 20 మిలియన్ సూర్యకణాలు ఉండాలి ఒక క్యూబిక్ మిల్లీమీటర్లో. కానీ పాత రోజుల్లో 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకు కూడా 100 మిలియన్స్ కంటే ఎక్కువ సంఖ్యలో శుక్రకణాలు ఉండేవట. అందుకనే వాళ్ళు ఎక్కువ వయసులో కూడా పిల్లల్ని చాలా సునాయాసంగా పుట్టించగలిగారు. ఈరోజు పాపం 30 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి పిల్లలు పుట్టడం అంటే అది ఒక డ్రీమ్ లాగా మిగిలిపోతుంది. అయితే ఇవన్నీ జరగడానికి కారణాలేంటి? ఒకటేమో ఫిజికల్ కాజెస్, ప్రెషర్. మన అండర్వేర్స్ టైట్గా వేసుకోవడం, 12 గంటల కంటే ఎక్కువ టైము టైట్గా అండర్వేర్ తొడుక్కోవడం, డ్రైవింగ్ చేసే వాళ్ళకి కాన్స్టెంట్గా ఒత్తిడి కలిగి ఉండడం. ఎందుకంటే సీటు మీద కూర్చుంటాము, సో మన టెస్టికల్స్కి ఎక్కువ ప్రెషర్ ఏర్పడి ఫిజికల్ ప్రెషర్ వల్ల ఆ కణాలు దెబ్బతినిపోవడము. రెండవది కొన్ని ఆక్యుపేషన్స్, అంటే వేడి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో పనిచేసే వృత్తుల్లో వేడి వల్ల కూడా ఈ శుక్రకణాలని ప్రొడ్యూస్ చేసేటువంటి టిష్యూస్ డ్యామేజ్ అయిపోవడం. తర్వాత ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, మిలిటరీ వాళ్ళు, ఆటగాళ్ళు, వీళ్ళందరికీ కొన్ని సమయాల్లో గాయాలు తగలొచ్చు, బాల్ తగలొచ్చు, లేక స్ట్రెయిన్ కావచ్చు, ఏదైనా ఫిజికల్ కాజెస్. వీటి వల్ల కూడా శుక్రకణాల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఇకపోతే కొన్ని మెడికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే విష జ్వరాలు, కోవిడ్ నుంచి మొదలుకొని ఏ రకమైన వైరల్ ఫీవర్లో కూడా కొన్నిసార్లు మన టెస్టిస్లో ఉండేటువంటి శుక్రకణాలని ప్రొడ్యూస్ చేసేటువంటి కణాలు దెబ్బతినడానికి అవకాశం ఉంది.
తర్వాత కొంతమందికి జన్యుపరంగా పుట్టుక నుంచి కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో సెమినల్ వెసికల్స్ ఉండకపోవచ్చు, ఉండిన చిన్నగా ఉండవచ్చు. వాటికి కావాల్సిన డక్ట్స్ అంటే చిన్న చిన్న ట్యూబ్స్ అవి దెబ్బతిని ఉండొచ్చు. లేక కొందరికి ఓన్లీ ఒకటే టెస్టిస్ ఉండి, తర్వాత కొందరికి ఆ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే కిందికి రాకుండా అబ్డామిన్లోనే ఉండిపోవడం వల్ల, అబ్డామిన్ వేడి వల్ల కూడా దాంట్లో ఉండే కణాలు దెబ్బతినడం, తర్వాత కొన్ని అన్నోన్ డిసీజెస్ వల్ల కూడా ఒక్కోసారి మన శుక్ర కణాలని ప్రొడ్యూస్ చేసేటువంటి టెస్టికులర్ టిష్యూ డ్యామేజ్ అయిపోవచ్చు. ఇది కాకుండా ఫైలేరియాసిస్, హైడ్రోసిల్, తర్వాత మెకానికల్ ఫ్యాక్టర్స్ లాంటివి, హెర్నియాస్, ఇవన్నీ కూడా ఫిజికల్గా టెస్టికులర్ గ్లాండ్ని బాగా ఒత్తిడిని క్రియేట్ చేసి కూడా శుక్రకణాల ప్రొడక్షను తగ్గిపోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన కారణాలు. తెలియని కారణాలు కూడా చాలా ఉన్నాయి. అయితే మన జీవన శైలికి ఈ శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? వెరీ మచ్ ఉంది. మీ ఆహార నియమాలు పటిష్టంగా లేకపోతే మీ శరీరానికి కావలసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, మినరల్స్, ఇంకొన్ని స్పెసిఫిక్ ఎంజైమ్స్, హార్మోన్స్, ఇవన్నీ కూడా ఆహారానికి ముడిపడి ఉన్నాయి. మీ ఆహార నియమాలు సరిగా లేనప్పుడు ఇవి తగ్గిపోవడం వల్ల కూడా మనకు ఇటువంటి సిచ్యువేషన్ రావచ్చు. ఇకపోతే వ్యాయామానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంది, డెఫినెట్లీ. మనం వ్యాయామం చేసినప్పుడు మన సెక్స్ హార్మోన్స్ మంచి మోతాదులో ఉంటాయి. అందుకనే అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్, అమ్మాయిల్లో ఈస్ట్రోజన్, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్, ఇన్సులిన్, ఇవన్నీ ప్రొడక్షన్ కూడా వ్యాయామం చేయని సోమరిపోతుల్లో ఇవి పూర్తిగా తక్కువైపోతాయి. ఇవి డైరెక్ట్గానే శుక్రకణాల ప్రొడక్షన్ని ఆపేయవచ్చు. కాబట్టి రెగ్యులర్ మోతాదులో ఎక్సర్సైజ్ చేయడము, ఆహార నియమాలు పటిష్టంగా ఉండడము, ఇటువంటి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మీ డాక్టర్కి కలిసి అన్ని డీటెయిల్స్ చక్కగా చెప్పి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఎజోస్పెర్మియా అంటే అసలు ప్రొడక్షనే లేనప్పుడు, ఇంకా దానికి కొత్త కొత్త మెథడ్స్ ఎన్నో ఉన్నాయి, ఇంకా ఏమీ పనిచేయనప్పుడు మన దేశంలో చాలామంది పిల్లలు ఉన్నారు. అవసరమైతే ఒక పిల్లవాడిని మనము అడాప్ట్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు అంటే ఒక రేషనల్గా మనం ఆలోచిస్తే అది కూడా గొప్ప ఉపాయమే. కానీ అందరికీ ఇంకొక మనవి, మైక్రోవేవ్ రేడియేషన్ అనేది చాలా భయంకరమైన సిచ్యువేషన్. మన ఇంట్లో, ఆఫీస్లో, ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా వైఫై తరంగాలు తిరుగుతూనే ఉన్నాయి. మన ఫోన్ మనం జేబులో పెట్టుకుంటున్నాం, 24 hours ల్యాప్టాప్ ఆన్ ఉంది, ఫోన్ ఆన్ ఉంది. ఇవన్నీ కూడా మైక్రోవేవ్ని రిలీజ్ చేస్తాయి. మైక్రోవేవ్స్ అంటే 0.5 to 1 GHz ఆఫ్ మైక్రోవేవ్ రేడియేషన్ క్యాన్ ఇంటర్ఫియర్ ఇన్ స్పెర్మటోజెనిసిస్. అంటే శుక్రకణాలు ప్రొడక్షన్ అయ్యే పద్ధతిని మన మైక్రోవేవ్స్ తప్పకుండా డిస్టర్బ్ చేస్తాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సో యువకులారా, టైంకి పెళ్లి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. 25 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా మన ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకి శుక్రకణాల యొక్క హెల్త్ తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ వయస్సులో పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ బీజాలు సరిగా లేనందువల్ల వాళ్ళకు పుట్టే పిల్లల్లో ఎన్నో జన్యుపరమైన సమస్యలు రావచ్చు. డిలేడ్ మైల్ స్టోన్స్ కావచ్చు, డెవలప్మెంటల్ అనామలీస్ రావచ్చు, మెంటల్ డిజార్డర్స్ రావచ్చు. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. పెళ్ళి కరెక్ట్ సమయానికి చేసుకోవడం అనేది అన్నిటికంటే గొప్ప విషయం. ఒక చెట్టు, ఒక జంతువు తన యుక్త వయసు రాగానే మొట్టమొదట చేసేది సంతానోత్పత్తి. తో మనిషి కూడా దీనికి కట్టుబడి ఉండాలి. ఉద్యోగానికి, డబ్బుకి, ఫ్యామిలీ కల్చర్కి, సొసైటీకి దీనికి సంబంధం లేదు. లేకపోతే మీరు మంచి మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయరు. సో మిత్రులారా, మీ పిల్లలకి, తర్వాత మీరే యువకులైతే మీరు ఈ వీడియోని చక్కగా వినండి, మీ జీవితాన్ని మార్చుకోండి.